యేసుక్రీస్తు ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుటకు మనస్సును మార్చుకొని రూపాంతరం చెందుడని మీ వాక్య భాగ ప్రకారం స్తోత్రం దేవా. యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఎక్లేషియా ఎంపీ చర్చిలో మరి తండ్రి స్వస్థ బుద్ధి కలిగి మరి తండ్రి యేసయ్య మిమ్మల్ని ఆరాధించడానికి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే కూడి ఉంటున్నామో, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నా నామంలో ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నా సన్నిధి ప్రత్యక్షపరచబడుతుందని, నా నామంలో మీరు నన్ను ఏమడిగినను చేతులను సెలవించిన దేవుడు ఉంటుండగా దేవా, మరి ఈ సంఘంలో ఉంటున్న సభ్యులందరూ మీ వైపుకు మరి తండ్రి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మరి తిరిగి ఉంటుండగా మరి దేవా యేసుక్రీస్తు ప్రభువా, మరి వారి వ్యక్తిగతంగా ఏమున్నాయో మాకైతే తెలియదు. ప్రతి ఒక్కరూ మీ వైపు చూస్తూ ఉంటున్నారు. కుటుంబాలలో ఏమున్నాయో కూడా మాకు తెలియదు. వారందరూ మీ వైపు చూస్తూ ఉంటున్నారు. మరి వారు చేస్తున్న పనులలో, మరి వారు చేస్తున్న వృత్తిలో మరి ఏమున్నాయో నాకైతే తెలియదు. మరి అందరం మేము మీ వైపు చూస్తూ ఉంటున్నాం. మరి పరిచర్య విషయాలలో మరి సంఘానికి కట్టబడులాగా సంఘం ద్వారా ఎత్తబడే గుంపులో ఆ రెండవ రాకడలో మరి తండ్రి మీ చేతిలో మరి తండ్రి చేయి పెట్టడానికి, ఆ నిత్య జీవంలోకి అడుగు పెట్టడానికి మరి దేవా ఏ ఏర్పాటును కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ మరి మేమందరం నీ వైపుకు చూస్తూ ఉంటున్నాం. ఈ అద్భుతమైన దినం, మరి ఈ యొక్క సబ్బాతు దినం, ఈ పవిత్ర దినం నాడు ప్రతి ఒక్కరూ మరి మీరు అటు ఇటు చూడవద్దండి. ప్రభు మరి ఇక్కడ మన ప్రత్యక్షపరచబడి ఉంటున్నారు. మనం దేవుని యొక్క ప్రసన్నతలో మరి నిలిచి ఉంటున్నాం. సందేహించవద్దండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క మరి హృదయాలను తెరవండి. మరి మీరు ప్రభు వైపు చూస్తుంటున్నారు. మరి నా నామంలో మీరు నన్నేమడిగినను చేతులంటున్న సెలవిస్తున్న దేవుడు మన మధ్య సంచరిస్తుంటున్నారు. కైండ్లీ గివ్ టైమ్ టు హిమ్. మీరు ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలో నిలిచి ఉంటున్నారు. ఐ ఫెల్ట్ ఇట్. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని నేను నమ్ముతున్నాను బలంగా. మీరు కూడా నమ్ములాగున ప్రభు యొక్క మీకు పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపుని ఇప్పుడే కలగచేయును గాక. మీరందరూ మరి విశ్వసించండి. మీ విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు మీకు స్వస్థ బుద్ధి కలుగుటకు మరి దేవుడు మరి ఇప్పుడే మరి తలుపులు తెరిచి ఉంటున్నాడు. మీరు పొందుకోనండి. ఏదైతే ఉత్తమమైనది ఉందో, ఏదైతే అనుకూలమైనదైతే ఉందో, ఏదైతే సంపూర్ణతను కలగచేస్తుందో అదే దేవుని చిత్తమని, ఆ చిత్తం మన యందు నెరవేర్చబడడానికి దేవుడు ఇక్కడ ప్రత్యక్షపరచబడి ఉంటున్నాడు. బాగా గమనించండి సహోదరి సహోదరులారా. దేవుడు చెప్తూ ఉంటాడు, మరి ఊరుకని నిలుచుండమని చెప్తూ ఉంటాడు. ఈ మాటను మీరు బాగా గమనించండి. లోకంలోనికి మనము ఇక్కడ లోకం మధ్య ఈ వక్ర జనముల మధ్య మనం నివసిస్తున్నప్పుడు ఊరుకని నిలుచుండు అని సెలవిస్తూ ఉంటాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు నీకంటే మరి చాలా బలంగా మోసం చేస్తున్నాడేమో, నిన్ను మరి ఎంతగానో బలహీనతలో పడవేస్తున్నాడేమో, నిన్నెన్నో మరి శరీర సంబంధమైన కార్యాల్లో పాల్పంచుకునేలాగా చేస్తుంటున్నాడేమో. బాగా గమనించండి సహోదరి సహోదరులారా. ఈ రోజు నువ్వు నిస్సహాయ స్థితిలో నిలబడుకొని ఉంటున్నావేమో, ఈ రోజు చేతగాని వారుగా నిలబడుకుని ఉంటున్నావేమో, ఈ రోజు మా వల్ల కాలేదని మరి నిలబడుకుని దేవుని వారు చూస్తుంటున్నావో, మరి ఈ రోజు ఈ సమస్య ఎలా తీరుతుందో తెలియక అర్థం కాక ఊరుకుని నిలుచుని ఉంటున్నావేమో. దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఊరుకని నిలిచి ఉండండి. మరి సమస్త జనులారా, సమస్త భారము మోసుకుని వెళ్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలగ చేస్తారంటున్నాడు. మీరు దేవుని వాక్యం చదువుతుంటున్నారు. దేవుడు మీకు మరి ప్రవచన పూర్వకంగా దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తుంటున్నాడు. దేవుడు వాగ్దాన రూపంగా ఒక వాక్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మీరు ఊరుకనే దేవుడు మరి సన్నిధిలో నిలుచుండమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడేమో, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడని దేవుడు నిన్ను ఊరుకని నిలుచుండమని సెలవిస్తుంటున్నాడు.
నువ్వు బాగానే చెప్తున్నావు సార్. ఊరుకుని నిలుచునుంటే కార్యాలు ఎలా జరుగుతాయేమో అని అనుకుంటున్నావేమో. దేవుడు సెలవిస్తుంటున్నాడు, నీవు నిలబడుకుంటున్నది ఊరికనే నిలబడుకుంటున్నది సామాన్యమైన ప్రదేశంలో కాదు, యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావు. నువ్వు గుర్తెరుగు సహోదరి సహోదరులారా, ఈ రోజు నువ్వు ఊరుకుని నిలుచుని ఉంటున్నావేమో. అది మరి ఊరుకుని నిలుచుని ఉంటే కార్యాలు ఎలా జరుగుతాయని సందేహిస్తున్నావేమో. నీవు నిలబడుకుని ఉన్నది యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద, మట్టి మీద కట్టబడలేదు. సహోదరి సహోదరులారా, నీవు దేవుని మరి బండ మీద నీవు కట్టబడ్డావు. నీవు నిలుచున్నది దేవుడు యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద. ఆ విశ్వాసం మీద నువ్వు నిలబడుకుని ఉంటున్నావు. విశ్వాసానికి కర్త అయిన ప్రభు యొక్క సన్నిధిలో నిలబడుకొని ఉంటున్నావు. ఏమాత్రం సందేహించవద్దు. సార్ బాగానే చెప్పావు, విశ్వాసం అనే బండ మీద కట్టబడ్డావు. యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద నువ్వు ఊరుకొని నిల్చున్నావని సెలవిస్తుంటున్నావు. ఇప్పుడు ఏం జరగబోతుందని నిజంగా నీవు కళ్ళు మూసుకుని ఈ యొక్క మాటను నువ్వు గమనించినట్లయితే, జీవ మరణములు యెహోవా వశమని. ఎలాంటి సమస్య అయినా రానివ్వండి, అది ఆర్థిక సమస్య కావచ్చు, అస్వస్థత కావచ్చు, ఏదో విషయంలో నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు నిలబడి ఉండిండవచ్చు. ఏ శరీర సంబంధమైన కార్యము నిన్ను వదిలిపెట్టలేనని అది ప్రశ్నిస్తుంటున్నప్పుడు, సవాలు చేస్తున్నప్పుడు చేతగాని స్థితిలో నువ్వు నిలబడుకొని ఉంటున్నావేమో. ఒక్కొక్క మారు చచ్చిపోవాలని కూడా అనుకున్నావేమో. ఈ ప్రయత్నం ఎందుకు, ఓడిపోతే అవమానం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది, ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే సరిపోతుందని అనుకున్నావేమో. సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, జీవ మరణములు యెహోవా వశం. లోకంలో నా అబద్ధికుని యొక్క చేతిలో నీ జీవం లేదు, నీ మరణం కూడా లేదు. వాడు నిన్ను మోసగిస్తాడు. ఆ రోజు హవ్వను మోసగించిన విధంగా నిన్ను మోసగించడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప నిన్ను వాడు మరణానికి అప్పగించలేడు. మరణాన్ని తను నీకు కలిగించలేడు. ఈ మాటను గ్రహించాలి సహోదరి సహోదరులారా. ఆ పాతాళం, అగాధం, ఆ సున్నపు కొట్టిన సమాధులు దేవుణ్ణి స్తుతించలేవు. సజీవుడే కదా సజీవుడైన దేవుణ్ణి స్తుతించగలిగేది. నిన్ను దేవుడు మరణానికి అప్పగించాడు, అవమానానికి సిగ్గుకు అప్పగించాడు, అమర్యాదకు అప్పగించాడు. ఊరుకను నిలిచి ఉంటే దేవుని వాగ్దానం నీ యందు నెరవేర్చబడుతుంది. నీలో ఉన్న గొప్ప దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. అని విశ్వసించిన వారందరూ మోకరించండి, ప్రార్థిద్దాం. మరి సంఘ కాపరైన మరి అంకుల్ మరి వాక్యం ప్రకటిస్తుండగా ఆ కార్యం మీ యందు ఉత్తమంగా, అనుకూలంగా, సంపూర్ణంగా ఏదైతే దేవుని చిత్తం ఉందో అది మీ యందు నెరవేర్చబడుతూ మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. ఇది గొప్ప అవకాశం. నువ్వెవరో నాకు తెలియదు. వేర్ షుడ్ యూ కేమ్ ఐ డోంట్ నో. వెన్ యు ఆర్ కేమ్ ఐ డోంట్ నో. విచ్ ఎవర్ ప్లేస్ యు ఆర్ సిట్ ఐ డోంట్ నో. వాట్ యు వాంట్ ఫ్రమ్ గాడ్ ఐ డోంట్ నో. బట్ నువ్వు విశ్వసించి మోకరించు. ప్రభువుని కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాను. నాతో మాట్లాడిన ప్రభు నీతో కూడా మాట్లాడతాడు. ఓపెన్ యువర్ హార్ట్స్. నువ్వు ఎవరిని చూడవద్దు. ఒక 2 నిమిషాలు ఎవరిని చూడవద్దు. ఆయన్ని చూడద్దు. ఎన్నో రోజులు జరగని కార్యాలన్నీ నీకు ఈరోజు దేవుడు మరి తన సేవకుని ద్వారా ప్రకటించబడే వాక్యంతో సంపూర్ణతలో ప్రవేశింపజేస్తాడు. ఆ యొక్క నిత్య జీవపు మార్గంలో నువ్వు ప్రయాణం చేయడానికి కావాల్సిన బలాన్ని, శక్తిని, పరిశుద్ధతను, పవిత్రతను కలగచేస్తాడు. ఆ 1000 సంవత్సరాల నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశించడానికి మార్గాలు తెలుస్తాడు. సహోదరి సహోదరులారా, ఓపెన్ యువర్ హార్ట్స్. కైండ్లీ ఓపెన్ యువర్ హార్ట్స్. డోంట్ థింక్ ఎనీథింగ్. ఇంట్లో ఏదో ఉందనో, ఏదో సొసైటీలో జరిగిపోతుందనో, నీ కుటుంబంలో జరిగిపోతుందనో, ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారనో, లేకపోతే ఏదో ఒక సమస్య నీ మనసులో నుంచి వెళ్ళిపోతుందని ఆలోచించద్దు. దేవుని సన్నిధిలో ఊరుకుని నిలుచుంటూ నువ్వు కట్టబడినది దేవుని
బండ మీద జీవ మరణములు దేవుని వశమై ఉంటుండగా ఆ దేవుడు నేను ముందడానికి ఇష్టపడుతున్నాడు, నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అద్భుతమైన జీవితం నువ్వు అనుభవించడానికి దానికి మనం చదువుకున్న కీర్తనలో కూడా ఆయన తన అధికారాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ సమస్త లోకాన్ని నీ పాదముల కింద పెట్టి ఉన్నాడని సెలవిచ్చిన దేవుడు ఆయన. మరవద్దు, ఆయన అధికారాలన్నీ నీకే. ఇది కలుగును గాక అంటే కలుగుతుంది, ఇది తొలగిపోవును గాక అంటే తొలగిపోతుంది. నా జీవితం ఇలా కట్టబడాలి అంటే కట్టబడుతుంది. నేను ఆ స్థానములకు చేరాలంటే దేవుని మహిమాత్రమే నువ్వు చేర్చబడతావు, సందేహించద్దు. డోంట్ గివ్ స్మాల్ అన్బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. చిన్న సందేహాన్ని కూడా నువ్వు పెట్టుకోవద్దు. దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం దేవా. యేసుక్రీస్తు ప్రభువా, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన నీ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మా మనస్సును మారి రూపాంతరం చెందడానికి మార్గాలు తెలిసినందుకు వందనాలు. ఏ సమస్య మమ్మల్ని పడవేయదని, ఎవరు మమ్మల్ని పడగొట్టలేరని, ఎవరు మమ్మల్ని నాశనం చేయలేదని, ఏ ఆయుధం మా మీద వర్తిల్లదని ఈ సమయంలో మీరు సెలవిచ్చినందుకు వందనాలు. ఏ సహోదరులు అని మీ సన్నిధిలో ఏ మనోన్నత పెట్టి ఉంటున్నారో, ఏదైతే తమ పూర్ణ ఆత్మలో మేము సమర్పించుకొని అడుగుతున్నారో, ఏ కార్యమైతే మీ మహిమార్థంతో అది మా జీవితాలు జరిగించి మహిమను పొందుతున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మీ సేవకుడు వాక్యం ప్రకటిస్తుండగా లూకా సువార్త 24వ అధ్యాయంలో నా వచనాలను తండ్రి బలంగా ప్రతి ఆత్మలో నాటుతూ తమ జయ జీవితాన్ని ఇహమందు అనుభవించడానికి, పర సంబంధమైన ఆ నిత్యత్వపు జీవితాన్ని ఇహమందు అనుభవించడానికి మార్గాలు తెచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ పరిచర్య చుట్టూ, ఈ సంఘం చుట్టూ అజ్ఞాని కంచెన వేసి కాపాడుతూ అనేక ఆత్మలతో మహిమను పొందుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రియ ప్రభువు యేసుక్రీస్తు అడిగి వేడుకొని పొంది ఉన్నాము. షలోమ్ అంటే సమాధానం, అలైక్యం అంటే నీకు కలుగును గాక. అంటే హిబ్రూలో కొంచెం ఆసక్తి ఉంటే నేర్చుకోండి, లేకుంటే వందనము చెప్పుకోండి అని బైబిల్ చెప్పింది. కాబట్టి వందనాలు చెప్పుకోవాలి. ప్రైజ్ గాడ్, దేవునికి వందనాలు. అది దేవుడు ఇచ్చిన ఇంకా చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. చాలా మంది ఈరోజు నీట్ ఎగ్జామ్ ఉందని, ఎంసెట్ ఎగ్జామ్ ఉందని చాలా మంది పిల్లలతో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అయితే దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం. మొదట స్థానం దేవునికి, దేవుని సన్నిధిలో కనబడాలి. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని సన్నిధిలో కనబడకుంటే దేవుడు మనకి విజయం ఇయ్యాడు. ఉదయాన్నే ఎగ్జామ్ ఉంటే ఉదయం వెళ్ళిపోయినా పర్లేదు, కానీ మధ్యాహ్నం ఎగ్జామ్ ఉన్నప్పుడు ఉదయం మందిరంలో ఉంటారు, రాత్రి ఉంటారు. చాలా మంచిది. ఇది మే మాసము. మే మాసంలో మనము కొంచెం అడ్వాన్స్ అవుతాం, టైం కొంచెం ముందు పెట్టుకుంటాం. 1 గంట ముందు 10 గంటలకే మన ఆరాధన ఆరంభం అవుతుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 36 నుంచి 41, 42 వరకు వచ్చిన భాగాన్ని మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేచెను, ఆయన నిజముగా లేచెను అనండి. యేసు లేచెను, యేసు లేచెను, యేసు లేచెను. ఇది ప్రతిరోజు చెప్పాలి. ఎందుకోసం తెలుసా? దట్ గివ్స్ అస్ కన్విక్షన్. మనకు ఒక విశ్వాస నిర్ధారణ ఇస్తుంది. మన హృదయం మనతో చెప్పుకుంటుంది, మనం ఇతరులతో చెప్పడానికి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తాడు. కాబట్టి వీ నీడ్ టు స్పీక్ అప్. లెంట్ డేస్ 40 days జరుపుకుంటాం. అయితే పునరుద్ధాన దినాలు 50 రోజులు జరుపుకోవాలి. ఎందుకో తెలుసా? పునరుద్ధాన దినం మొదలుకొని పెంతెకోస్తు దినం వరకు 50వ రోజు. పెంతెకోస్తు, పెంటాకోస్ట్ అంటే 50వ దినం. 50వ దినము ప్రభు తన పరిశుద్ధాత్మను సంఘం మీదకి పంపించాడు. శిష్యుల మీద ఆయన కుమ్మరించాడు. ఒక రోజుతో పునరుద్ధాన సందేశం ముగించు.
ఒక రోజుతో మన జీవితం ముగియదు. మనము పునరుద్ధాన సంబంధం యాక్చువల్గా we should be rejoicing in the resurrection. పునరుద్ధానం యందు ఆనందించే ప్రజలం మనం. మీ అందరికీ తెలుసు కదా, యూదుల పండుగలు 7 మీకు చెప్పారు గత వారం. 7 పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా ఎవరు? యేసే పస్కా పండుగ. యేసే పస్కా బలి పశువుగా ఆయన మన కొరకై వధించబడ్డాడు. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ, ఆ పండగ క్రీస్తు పులియలేదని, క్రీస్తు శరీరం కులిపోలేదని, క్రీస్తు మృతులలో వాసన పట్టలేదని, ఆయన పరిశుద్ధుడిగా లేపబడ్డాడని నేను వాక్యంలో నేర్చుకుని పులియని రొట్టెల పండుగ మనం యూదుల పండుగలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఫ్రూట్స్, ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్. ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ ఇశ్రాయేలీయులు ఒక పనను తీసుకుని వచ్చి యాజకునికి ఇస్తే ఆ యాజకుడు దేవుని సన్నిధిలో ఆ పనను అల్లాడించేవాడు. షోయింగ్ ద ఫస్ట్ ఫ్రూట్, ఇది మొదటి ఫలము అని ఆ ఇశ్రాయేలు జనాంగానికి అంతటికీ చూపిస్తూ ఆ యొక్క ప్రథమ ఫలముల పంట యొక్క పనను ఆయన అల్లాడించేవాడు. దేవుడు యేసుక్రీస్తును ప్రథమ ఫలముగా, మొదటి పునరుద్ధానముగా లేపి మనుషులందరికీ కనపరిచాడు. దిస్ ఈజ్ రెజరెక్షన్. పునరుద్ధానం అంటే ఇది అని దేవుడు తన యొక్క కుమారుని యందు ఆయన ప్రత్యక్షపరిచాడు. మొదటి పునరుద్ధానము యేసే. చెప్పండి, మొదటి పునరుద్ధానము యేసే. ఎందుకు? అంతకుముందు పునరుద్ధానాలు లేవా? అంతకుముందు చనిపోయిన వాళ్ళు తిరిగి లేవలేదా? లేచారు. మనకు మొదట కనబడుతుంది సారేపతు విధవరాలు కుమారుడు. ఎక్కడ? మొదటి రాజులు. రాసుకోండి, రెఫరెన్సెస్ ఇంటికి కనుక చదువుకోండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 17 నుంచి 24 వరకు. మొదటి రాజులు ఏం చదవాల్సిన పని లేదు. మొదటి రాజులు 17వ అధ్యాయం 17వ వచనం నుంచి 24 వరకు గల వచ్చిన భాగాల్లో చనిపోయి లేపబడ్డటువంటి ఒక కుమారుడి గురించి, సారెపతు విధవరాలి కుమారుడి గురించి రాయబడిన వృత్తాంతం మనకు అక్కడ కనబడుతుంది. తిరిగి లేపబడ్డాడు. చనిపోయిన వాడు తిరిగి లేపబడ్డాడు. మొదటి రాజులు 17వ అధ్యాయం 17 నుంచి 24 వరకు. రెండవసారి కూడా ఇంకొక వ్యక్తి లేపబడ్డాడు. షూనేమీయురాలు యొక్క కుమారుడు. రాసుకోండి, షూనేమీయురాలు యొక్క కుమారుడు. రెండవ రాజులు 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 37 వచనాలు. రెండవ రాజులు 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 37 వరకు. షూనేమీయురాలు యొక్క కుమారుడు ఆయన చనిపోతే అతను లేపబడ్డాడు. మృతి నుంచి ఆయన తిరిగి లేపబడ్డాడు. తర్వాత మూడవ వ్యక్తి లేపబడ్డాడు. ఒక ఆయనకు పేరు లేదు. ఆయన పేరు లేదు. రెండవ రాజులు 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. రెండవ రాజులు 13వ అధ్యాయం 20-21లో ఒక పేరు లేని వ్యక్తి, అంటే రాయబడలేదు అతని పేరు, కానీ ఏలియా, ఎలీషాలు వీళ్ళు బ్రతికించిన వ్యక్తుల గురించినటువంటి ఆ సంఘటన మనకు అక్కడ రాయబడింది. ఏలియా ఒక వ్యక్తిని లేపితే ఎలీషా 2 వ్యక్తులను లేపాడు, చనిపోయినటువంటి వ్యక్తులను. 2 రాజులు 2వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. వీళ్ళంతా పాత నిబంధనలో తిరిగి లేపబడినటువంటి వ్యక్తులు. ఎలీషా యొక్క శల్యములు తాకి ఆ వ్యక్తికి ప్రాణం వచ్చి లేచాడు. ఈరోజు కొత్త నిబంధనలో మనకు కొన్ని పునరుద్ధానాలు కనబడతాయి, కొంతమంది తిరిగి లేపబడటం కనబడుతుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 17, లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 17 వరకు వచ్చిన భాగాల్లో ఒక విధవరాలి కుమారుడు, నాయీను నుంచి వచ్చినటువంటి ఒక విధవరాలి కుమారుడు చనిపోతే ప్రభు అతన్ని తిరిగి లేపాడు. యేసు అతన్ని ముట్టి అతనిని బ్రతికించాడు. బ్రతికినటువంటి వ్యక్తులు. తర్వాత 5వది యాయీరు కుమార్తె.
యాయీరు కుమార్తె, గత వారం రాసుకున్నారు మీరు. యాయీరు కుమార్తె లూకాసు వార్త 8వ అధ్యాయం 40 నుంచి 46 వరకు. లూకాసు వార్త 8వ అధ్యాయం 40 నుంచి 56 వరకు ఉన్నటువంటి వచనాల్లో యాయీరు కుమార్తెను ప్రభువు లేపాడు. when she died, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ప్రభు ఆమెను తిరిగి లేపాడు. మనందరికీ తెలిసిన ఒక పునరుద్ధానం, ఒక చావు నుంచి బ్రతికినటువంటి ఒక సంఘటన. లాజరు అంటే ఆదరు అని పెట్టుకుంటాడు. హియర్ ఐ యామ్ అని వచ్చాడు లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44 వచనాల్లో, యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా కూడా లాజరు చనిపోయిన విషయం, లాజరు బాగలేని విషయం, లాజరు అక్క చెల్లెళ్ళు అతని గురించి ఆందోళన పడిన విషయం, ఆయన చనిపోయాడన్న వార్త యేసుకు తెలిసి ఇంకో 2 రోజులు అక్కడే ఉండిపోయిన విషయం, యేసు వచ్చి చనిపోయిన లాజరును తిరిగి లేపినటువంటి సంఘటన యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11లో మనకు కనబడుతుంది. ఇవి క్రీస్తు పునరుద్ధానానికి ముందు జరిగినటువంటి మృతుల పునరుద్ధానం, మృతులు తిరిగి లేవడం. తర్వాత క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత లేపబడిన సంఘటనలు 3 రాసుకుంటున్నారు కదా. పాత నిబంధనలు 3, క్రొత్త నిబంధనలు సువార్తల్లో 3, తర్వాత పత్రికల్లో మనకు 3 కనబడతాయి. 1, యెరూషలేములో అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేచారట. యేసు మృతుడై తిరిగి లేచిన తర్వాత అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు. వాళ్ళు భక్తి పరులు, దేవుని సంఘములో చాలా భక్తిగా ఉన్నటువంటి వారు, పరిశుద్ధంగా జీవించిన వారు, ఏ తప్పు చేయని వారు, దేవుని యొక్క కృపలో, వాక్యములో, ధర్మశాస్త్రంలో తమ యొక్క జీవితాలను చక్కగా నిర్మించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు లేపబడ్డారు. వాళ్ళ పేరు రాయబడలేదు. కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయం 50 నుంచి 53 వచనాల్లో అనేకులు పరిశుద్ధులు లేపబడ్డారని, వారు తమ వారికి కనబడ్డారని అక్కడ రాయబడ్డారు. పరిశుద్ధులు మృతులైన వారు లేపబడ్డారు. లేపబడిన ఈ పరిశుద్ధులు తమ వారికి కొంతమంది కనబడి వారు మళ్ళీ కనబడలేదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. తర్వాత 8వ మృతిని నుంచి లేపబడినటువంటి సంఘటన తబిత గురించి. తబిత లేకుంటే డోర్కస్, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 42 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 నుంచి 42 వచనాల్లో తబిత లేపబడ్డది. తబిత తుమ్మి అనేసరికి అమ్మాయి లేచి కూర్చున్నారు. దేవుని నామానికి వందనాలు. తర్వాత అపోస్తుల కార్యములు 27వ వచనం నుంచి 12 వచనాల్లో యూతుకస్ అనే ఒక వ్యక్తి లేపబడ్డాడు. యూతుకస్ అనేటటువంటి వ్యక్తి ఆ కిటికీ నుంచి పడిపోయి చనిపోయినప్పుడు తిరిగి లేపబడిన సంఘటన మనం చూస్తాం. సో ఈ 9 మృతి నుంచి లేపబడినటువంటి సంఘటనలలో ఎవరు కనబడుతున్నారంటే యేసు కనబడుతున్నాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ షోన్ ఇన్ ద రిజరెక్షన్. యేసే మొదటి పునరుద్ధానం ఎందుకయ్యాడంటే యేసు పునరుద్ధానుడై ఆయనకి మరణం లేకుండా మరణాన్ని గెలిచాడు. మరణపు ముళ్ళును విరిచాడు. మరణపు బలాన్ని ఆయన తుడిచివేశాడు. దేర్ ఇస్ నో డెత్ ఎట్ ఆల్. హల్లెలూయా. చెప్పండి, సంతోషంగా చెప్పాలి. క్రైస్తవులలో ఉన్న సంతోషకరమైన వార్త క్రిస్మస్ కాదు, పునరుద్ధానం. ఎందుకు తెలుసా? దేర్ ఇస్ నో డెత్. మరణము లేదిక. మరణము కొట్టివేయబడ్డది. ఎస్, మరణపు ముళ్ళును యేసు తుడిచివేశాడు. సో దెర్ ఇస్ నో డెత్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో మరణం ఇక లేదు. మరి అంతకుముందు తిరిగి లేపబడ్డ వాళ్ళు మళ్ళీ మరణించారు. సారెపతు విధురాలు కుమారుడు మరణించాడు. సునీమిరా యొక్క కుమారుడు ఆగి మరణించాడు. తర్వాత పేరు లేని వ్యక్తి మరణించాడు. తర్వాత యాయేలు కుమార్తె మరణించింది. వారు కొన్ని దినం బ్రతికి మరణించాడు. లాజరు కొన్ని దినం బ్రతికిన తర్వాత ఆయన మరణించాడు. అయితే యేసు పునరుద్ధానుడైన తర్వాత దెర్ ఇస్ నో డెత్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతగా హల్లెలూయా చెప్పొద్దు. నేను
మంచి ఫోన్ కొనుక్కుంటాం, హల్లెలూయా. నేను ఊరికి పోయినా, హల్లెలూయా. నాకు హాస్పిటల్లో జాయిన్ అయితే మంచి ట్రీట్మెంట్ దొరికింది, హల్లెలూయా. వాటికి హల్లెలూయా కాదు, హల్లెలూయా. తెలుసా? యా అంటే యెహోవా, నీ పరిశుద్ధుడైన దేవుడు. యా. హల్లెల్ అంటే మహిమపరచు. యా హల్లెల్ యా, హల్లెలూయా. చెప్పండి. హల్లెలూ అంటే మీరు, యా అంటే ఆ దేవుని. పదాలలో అర్థాలు ఉన్నాయి, రోజులు కావు. సో మీరు కొట్టుకున్న కొత్త బట్టలకి, కడుపు నిండా తిన్న బిర్యానీ కోసం హల్లెలూయా చెప్పకండి. దీనికి చెప్పాలి, పునరుద్ధానుడైన యేసును బట్టి హల్లెలూయా. యేసు పునరుద్ధానుడయ్యాడు. అమ్మా, యేసు పునరుద్ధానుడయ్యాడు. ఎన్ని దినాలు జరుపుకోవాలి? 50 దినాలు జరుపుకోవాలి. అంటే జరుపుకోవాలని నేను చెప్పట్లేదు, ఇది మన యొక్క సంఘ క్రమశిక్షణ ప్రకారం ఇది ఎక్కడ కూడా మనకు చెప్పబడలేదు. కాకపోతే పునరుద్ధానుడైన తర్వాత ఆయన పెంతెకోస్తు దినమందు 50 దినముల తర్వాత పరిశుద్ధాత్మను పంపిన ఆ దినం వరకు మీరు ఏం చేస్తారు? ఏం చేయాలి? వృత్తిని గురించి తలంచాల్సిన పని లేదు, పునరుద్ధానాన్ని గురించి ఆనందించాల్సినటువంటి గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. యూ హ్యావ్ 2 గ్రేట్ మెసేజెస్ విచ్ యూ కెన్ రిజాయిన్. ఉదయకాలం అదే మీకు నేర్పిస్తున్నాను. 2 సంతోషకరమైన వార్తలు. మోర్ దెన్ క్రిస్మస్, మోర్ దెన్ ఎనీ అదర్ గుడ్ న్యూస్. మీరు వినే అనేకమైన మంచి మంచి వార్తల కంటే, మీ బర్త్డేల కంటే, మీరు జరుపుకునే పెళ్లి దినాల కంటే యేసుక్రీస్తు పునరుద్ధాన దినం ఎంతో గొప్పది. హల్లెలూయా. మీకు తెలుసా పండుగలు ఎన్ని అన్నాం? 7 పండుగలు అన్నాం. 7 పండుగల్లో 4 పండుగలు అయిపోయినాయి. ఏమేం పండుగలు? పస్కా పండుగ అయిపోయింది, క్రీస్తు వధించబడ్డాడు. పులియని రొట్టెల పండుగ అయిపోయింది, క్రీస్తు దేహము పుల్లు పట్టలేదు, ఆయన సశరీరుడుగా లేపబడ్డాడు. తర్వాత 3వది ప్రథమ ఫలముల పండగ. యేసే ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. ఆయన ఇక వృద్ధి లేకుండా దాన్ని గెలిచాడు. 4వది పెంతెకోస్తు పండగ. పెంతెకోస్తు అంటే పరిశుద్ధాత్ముడు పంపబడిన ఆ యొక్క పండగ. దేవుని యొక్క శక్తి చేత సంఘము నింపబడిన పండగది. ఇట్ కాంట్ బి సో లెథార్జిక్, అట్లా ఎలాడవడుతూ డీలాగా ఉండి ఏదోలే పాస్టర్ నువ్వు మస్తు చెప్పుకుంటావు, నేను ఇదే తింటలే అన్నట్టు ఉండదు. వీ హావ్ టు బి జాయస్. చాలా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం నేర్చుకున్నాం కదా, సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యూ హావ్ టు రిజాయిస్ ఎ లాట్. చాలా సంతోషించే గొప్ప అనుభవాలు 2 ఉన్నాయి. జననం నీకేం అనుభవం కాదు, క్రీస్తు జన్మించడం నీకేం అనుభవం కాదు. నీకు ఒక రక్షణ దేవుడు ఇచ్చాడు, కనులారా చూసే ఒక రక్షణ దేవుడు ఇచ్చాడు. కానీ క్రీస్తు పునరుద్ధానము నీకు పునరుద్ధానాన్ని ఇస్తుంది. క్రీస్తు పంపించిన పరిశుద్ధాత్ముడు నీకు జీవాన్ని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. ఈ లోకమందు అనేకమైన చీకటి క్రియలపైన విజయాన్ని ఇస్తాడు. సో దీస్ షుడ్ బి సెలబ్రేటెడ్. ఈ 2 పండుగలు మనం జరుపుకోవాలి. పునరుద్ధాన పండుగ అంటే ప్రథమ ఫలముల పండుగ, 50 దినముల తర్వాత పెంతెకోస్తు పండుగ. 50 దినముల తర్వాత పెంతెకోస్తు పండుగ అంటే ప్రభు తన యొక్క ఆత్మను సంఘమునకు పంపించిన ఆ దినం. ఆత్మ లేకుండా సంఘము జీవించదు అంటున్నారా? యు కాంట్ మేక్ ఏ డెసిషన్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ అంతటా నీవు డెసిషన్ తీసుకొని, లేకుంటే ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన కథలను చదివి, ఆయన 7 పుస్తకాలు రాశాడు, మంచి పుస్తకాలు. వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాలు రాశాడు. వ్యక్తిత్వ వికాసంలో ఏముంటుందో తెలుసా? యూ హ్యావ్ టు ఇమాజిన్, యూ హ్యావ్ టు గెట్ ఎక్సైటెడ్, యూ హ్యావ్ టు థింక్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని నీకు నీవు పొందాల్సినటువంటి ఆ ప్రేరణను ఎండమూరి వీరేంద్రనాథ్, ఆయన క్రీస్తు నెరవేరిన వాడు కాబట్టి అలాగ రాశాడు. కానీ దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందా? నీకు నీవుగా పొందుకోలేవు. అన్లెస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అపాన్ యూ. పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వస్తేనే కానీ నీలో నీవు శక్తి గలవాడవు కావు. యు కెనాట్ బి పవర్ఫుల్ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు పంపించిన ఆత్మ లేకుండా నీకు శక్తి లేకుంటది. కాబట్టి దేవుని ప్రజలు శక్తి గల ప్రజలుగా జీవించాలంటే, చీకటి శక్తుల పైన జయం పొందాలంటే
యూ నీడ్ టు బి రిసీవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునిను పొందుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేవుని యొక్క వాక్యం నేర్పిస్తుంటుంది. దేవుని నామానికి వందనాలు. దయచేసి చూడండి, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం అవునుగాక అని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. ఎంత సాడ్ న్యూస్ కదండి. యేసు 3 సార్లు చెప్పాడు. మొత్తానికి 9 సార్లు యేసుక్రీస్తు తాను మరణించి తిరిగి లేస్తాననేటటువంటి వార్త తెలియజేశాడనేది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఎవరు చెప్పాడు? శిష్యులకి చెప్పాడు. జనసమూహాలతో చెప్పలేదు. జనసమూహాలతో దేవుని రాజ్యం గురించి చెప్పాడు, మారు మనస్సు గురించి చెప్పాడు, దేవుని యొక్క రండని పిలిచాడు. అయితే శిష్యులతో ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుని సంపుదురు, ఆయన పాతి పెట్టబడి 3వ దినం ముందు ఆయన తిరిగి లేస్తాడు అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు శిష్యులు బాగానే తలనొప్పింది, కానీ క్రీస్తు పునరుద్ధారుడయ్యాడు అనే వార్త వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. దే ఆర్ స్టిల్ ఇన్ ద మూడ్ ఆఫ్ డెత్. మరణపు ఛాయలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. పునరుద్ధానం జరిగించుకొనని ప్రతివాడు మరణ ఛాయలో ఉన్నట్టుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. వింటున్నారా? షూనేమీరాల యొక్క కుమారుడు లేపబడ్డాడు, సాలెపతు విధవరాల యొక్క కుమారుడు లేపబడ్డాడు, శల్యములు తాకి పేరు లేని వ్యక్తి లేపబడ్డాడు. అనేక మంది లేపబడ్డా, కానీ యూదా జాతిలోనే ఒక తెగవారు పునరుద్ధానం లేదని అంటారంట. వాళ్ళు ఎవరో తెలుసా? సద్దూకయ్యులు పునరుద్ధానం ఉందని వాళ్ళు నమ్మరు. మరి షూనేమీరాల యొక్క కుమారుడు ఎట్లా లేచాడు? ఆ సారెపతు విధవరాల కుమారుడు ఎట్లా లేపబడ్డాడు? ఆ శల్యములు తాకినటువంటి వ్యక్తి ఎలా తిరిగి లేచారు? ఎలీషా ఎలాగో 2 వ్యక్తులను లేపగలిగాడు? దే డోంట్ హ్యావ్ ఆన్సర్. దేవుడు పెట్టారు, కల్ట్ అంటారు దీన్ని. ఒక యాస భావంలో వెళ్ళిపోవటం. ఇంకా లేదంటే ఇంక అంతే లేదు, పునరుద్ధానమే లేదు, మాకు అవసరం లేదు అనే తత్వము ఈ యొక్క సద్దూకయ్యులు. ఇక్కడ ప్రభువు పలుమార్లు చెప్పినా కానీ శిష్యులలో సద్దూకయ్యుల మనసు కనబడుతుంది. వాళ్ళు నమ్ముతలేరు. ప్రభు వారి మధ్యలో నిలిచి సమాధానం అగునుగాక అంటే గుర్తుపట్టాలి కదమ్మా. కేవలం ఒక్కసారి కాదు, అంతకుముందే 2-3 సార్లు విన్నారు. మధ్యలోనే మరియ చెప్పింది, శిష్యులు వచ్చి చెప్పారు, స్త్రీలు చెప్పారు, ఎమ్మాయి గ్రామంలోకి వెళ్తున్న శిష్యులు చెప్పారు, యేసు లేచాడు మాకు కనబడ్డాడు అని చెప్తే వీళ్ళు తమ వద్దకు వచ్చి సమాధానం మీకు కలుగునుగాక అంటే భూతం, దయ్యం, పిశాచి వచ్చి మా మధ్యకు వచ్చి అని భయపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఫెయిత్ విశ్వాసముకున్నటువంటి ఆ పట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ. మీరు విశ్వాసము గలవారైతే, మీరు ప్రభు వాక్యమును బట్టి విశ్వాసము నొందిన వారైతే, ఆయన చెప్పిన మాటలను మీరు నమ్మినేడలా మీరు ప్రభు కనబడాల్సిన పనే లేదు. అందుకే ప్రభు ఏమంటాడు? తిరిగి మృతులలో నుంచి లేచిన యేసును చూచి నమ్మిన వారి కంటే చెప్పండి, చూడక నమ్మిన వారు ధన్యులు. మనమంతా చూసినాం, ఎవరినైనా యేసుక్రీస్తు కల్లారా చూడలేదు. ఎట్లా నమ్ముతున్నారు? పాస్టర్ చెప్పిండనే కాదు, జీవ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. మనుషులు చెప్పినా నమ్మకండి, వాక్యం చెప్పేది నమ్మండి. వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నమ్మండి. యేసు తిరిగి లేచాడని పరిశుద్ధ గ్రంథం మనకు పలుమార్లు ప్రకటిస్తున్నా వీళ్ళు భూతమని వాళ్ళు భయపడుతున్నారు. త్వరగా చూస్తున్నాం, అక్కడ యేసుక్రీస్తు వారికి కనబడి వారితో చెప్తున్నటువంటి మాట, మీరెందుకు కలవరపడుచున్నారు? 38వ వచనం, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా నేనే ఆయననంటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుతున్న ఎముకలను ఆ మాంసమును భూతమునకు ఉండవని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు
సశరీరుడుగా లేచాడు. మన డాక్ట్రిన్స్ కదలగుడ్డు, విశ్వాస ప్రమాణాల్లో మార్పు రాకూడదు. చాలా చర్చెస్ వస్తున్నాయి, కొత్త కొత్త కల్ట్స్ వస్తున్నాయి, కొత్త కొత్త టీచింగ్స్ వస్తున్నాయి. కొంచెం యాస వెళ్ళిపోతారు, ఇంకంతే, ఇంకెక్కడో వెళ్ళిపోయింటారు. మనము మెయిన్ లైన్ చర్చెస్, మెననేట్ చర్చెస్, ఇంకా చాలా కన్జర్వేటివ్ చర్చెస్, వాక్యములో మార్పును అంగీకరించినటువంటి సంఘాలన్నీ కూడా ఏం చెప్తాయంటే జీసస్ బాడీలీ రోజ్ అగైన్, ఆయన సశరీరుడుగా లేపబడ్డాడు. ద బాడీ విచ్ వాజ్ లేడ్ ఇన్ ద టోమ్, ఆ సమాధిలో పరుండబెట్టబడినటువంటి ఆ శరీరంతోటే ప్రభు తిరిగి లేచాడు. ఈ రోజ్ బాడీలీ, చెప్పండి, బాడీలీ రిజరక్షన్, బాడీలీ రిజరక్షన్. సశరీరుడుగా, ఏ శరీరం అయితే పాతి పెట్టబడిందో అదే శరీరంతో ఆయన లేపబడ్డాడు. మీరు కొన్ని బోధలు వినండి, నేను చెప్పను ఆ డినామినేషన్స్ ఎవరు, కానీ మీ మధ్య చెప్పేవారు ఎలా చెప్తారంటే ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, శరీరం అక్కడే ఉంది, ఆయన మహిమదేహంగా లేపబడ్డాడు అంటారు. మహిమదేహంగా లేపబడ్డేది మనం, ఆయన శరీరిగా లేపబడ్డాడు. పరలోకమందు ఒక వ్యత్యాసం కనబడుతుంది. ఎందుకు తెలుసా? పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధనలో తండ్రి కుమారుడు ఏకమై పరలోకంలో ఉన్నారు. కొత్త నిబంధనలో తండ్రి కుడి పార్శ్వమున ఎవరున్నారు? కుమారుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. యూ కెన్ సీ హిమ్. అది నీకే తెలుసు, నేను చూసినా, మీరు చూసిండ్రా? మనం చూడలేదు. ప్రకటన గ్రంథంలో యోహాను చూసిండు. యోహాను ఏమంటాడు? నేను కనులెత్తి చూడగా 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్నటువంటి ఆ పరిశుద్ధుడు కనబడ్డాడు. ఆయన కాళ్ళలో మేకుల గుర్తులు, ఆయన చేతులలో చీలల గుర్తులు నేను చూశాను. ఈ సీటెడ్ ఆన్ ద థ్రోన్, ఆయన శరీరుడుగా ఆయన కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, వింటున్నారా? ఇక దేవుని సంగమా, మృతుల పునరుద్ధానము చాలా ధ్యానించదగిన గొప్ప అంశం. నేను చాలా విస్తారంగా మాట్లాడలేదు, కానీ మీరు క్రీస్తు మృతునందు లేచాడని, క్రీస్తు సశరీరుడుగా లేపబడ్డాడని, దేవుని సన్నిధిలో ఇప్పుడు ఆయన సింహాసనం పైన శరీరముతో ఆయన ఉన్నాడని, ఆయనను మనం శరీరిగా మనం అక్కడ చూడబోతున్నాం అనేటటువంటి విశ్వాసం నుంచి మీరు తొలగకండి. దీంట్లో ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు దయచేసి అడగొచ్చు. దేవుని వాక్యం మనకు చెప్తుంది క్రీస్తు సశరీరుడుగా లేపాడు. దయచేసి చూడండి, 40వ వచనం చదువుకుందాం. ఆయన ఏమంటున్నాడు? తన చేతులను పాదములను వారికి చూపాను, అయితే వారు సంతోషంతో ఇంకనూ నమ్మక. మొదటిదేమో అనుమానం చేత నమ్మలేదు, రెండవది సంతోషం చేత నమ్మట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 మాటలు 3 మాటలు రాసుకోండి, నేను ముగిస్తాను. నంబర్ 1, అనుమానం ఉన్నంత వరకు మీకు నమ్మిక కలగదు. అనుమానం ఉన్నంత వరకు మీకు నమ్మిక కలగదు. రెండవది, సంతోషం ఎక్కువైనా నమ్మికలో ప్రమాదం ఏర్పడుతుంది. ఇఫ్ యు ఆర్ ఎక్సైటెడ్, యువర్ ఫెయిత్ క్యాన్ గో యాస్ట్రే. నీ విశ్వాసం కొంచెం పక్కదారిపోవచ్చు కదా. చాలా మంది స్తుతిస్తుంటారు, ధ్యానిస్తుంటారు, చేతులెత్తి పాటలు పాడుతూ ఆత్మలో పరవశిస్తూ దేవుని స్తుతిస్తారు. అంతవరకు బాగానే ఉంది. కొంచెం సేపు అయ్యేసరికి అల్లల్లల్లా అయిపోయాయి, డీవియేషన్ అయిపోయిందా? దేవుడు అల్లరికి కర్త కాడు. ఆత్మలో పరవశించు, ఆత్మలో ఆనందించు, రిజాయిస్ ఇన్ అండ్ మీట్ ద లార్డ్. ప్రభువుతో నువ్వు అనుసంధానం పొందుకో. కానీ అల్లల్లాడటం, ఎగరటం, కింద పడటం, దతులేయటం. ఒక ఆమె పట్టుకొని ఈపులో గుద్దులు గుద్దిందంట, పక్కన ఉన్నాడు. ఈమెకు ఆత్మ వచ్చిందంట. ఆత్మ వచ్చి పక్కన ఉన్న జుట్టు పట్టి కింద బడాగడ పిల్లలంతా పారిపోయింది. వింటున్నారా? అతి సంతోషం ఉండొచ్చు, మేబీ షీఈస్ ఎక్సైటెడ్. పక్కన ఉన్న అమ్మాయి సరిగా అంటే ఈమె రాగా స్థుతిస్తలేకపోతే ఈమె కోపం వచ్చి ఆమె పట్టుకొని జుట్టు పట్టి గుద్దిండొచ్చు. అయితే అది నేను వాటిని చెప్తలేదు. చూసి ఎక్సైట్మెంట్ క్యాన్ గో యాస్ట్రే. నీ అతి ఆనందం, అత్యానందం, అతి అనే పదములోనే అది వ్యత్యాసం. అతి సర్వత్రా వర్జేత్ అంటాడు. అతి ఎక్కడైనా కానీ ప్రమాదమే, కాబట్టి అది ఉండదు. ఒకటి, అనుమానం చేత విశ్వాసం కలగదు, అతి చేత విశ్వాసం నిలవదు.
మూడవది ఏమంటారు? పునరుద్ధానమునందు విశ్వాసం ద్వారా మనం స్థిరంగా నిలవగలుగుతాం. పునరుద్ధానమునందు విశ్వాసం చేద్దాం. మీ లెవెల్లోనే విశ్వసించండి, మీ లెవెల్లోనే, కానీ కొంచెం కొంచెం యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్. విశ్వాసంలో మీరు అధికం నుంచి అత్యధిక స్థాయికి, దేవుడు అనుకున్నటువంటి ఆ యొక్క గొప్ప స్థాయికి మీరంత ఎదగాలని ప్రభు యొక్క వాక్యమును బట్టి ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకుందామా? జీసస్ రోజ్ అగైన్. యేసు తిరిగి లేచాడు, యేసు పునరుద్ధానుడయ్యాడు. యేసు పునరుద్ధాన సందేశము మనకు సంతోషం కలిగించాలి, ఆనందం కలిగించాలి, ఉల్లాసం కలిగించాలి. సియోను కుమార్తెలారా చెప్పండి, బహుగా సంతోషించుడి, రిజాయిస్ మోర్. యూదా కుమార్తెలారా ఉత్సహించి ఆనందించండి. మీరు ఆనందించే సమయం ఇది. ప్రథమ ఫలముల పండగ మీ ఆనందం, పెంతెకోస్తు పండగ మీ ఆనందం. ఇంకా 3 పండుగలు ఉన్నాయి. ఆ 3 పండుగల ఆనందం కాదు, తీర్పు, శ్రమ, విమోచన. మీకు రాబోయేటటువంటి ఆ 3 పండుగలు కొంతకాలం తర్వాత ఆ పండుగలు దేవుని యొక్క వాక్యంలో నెరవేరబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్యా, నా కోసం తిరిగి లేచావయ్యా, నీ యందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి లేపబడతాననేటటువంటి ఆ గొప్ప నిరీక్షణ నాలో కలుగుతుందని దేవునికి వందనాలు చెప్పండి. మీరు చెప్పాలి. నేను చెప్పుకుంటాను, మీకు మీరు చెప్పాలి. యేసయ్యా, నీ పునరుద్ధానం దేవా మరణపు ముల్లుని విరిచిందని, దేవా మరణపు బలాన్ని తుంచివేసిందని నేను నమ్ముతున్నాను. యేసు పునరుద్ధానమే యందు ఆనందించే కృప మాకు అనుగ్రహించండి. ఎవరికీ లేని గొప్ప వార్త, క్రైస్తవులతో ఉన్న శుభవార్త పునరుద్ధానం. ఈ పునరుద్ధానం నీకు కావాలన్నా కమ్ టు క్రైస్ట్. ఈ తిరిగి లేచే అనుభవం నీకు కావాలన్నా కమ్ టు క్రైస్ట్. యేసు తిరిగి లేపబడ్డాడనే వార్త ఇంకెవరితోనైనా ఉందా? వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ ఎవరితో కూడా లేదు. జీసస్ రోజ్ అగైన్. యేసు తిరిగి లేచాడు, యేసు మరణంను గెలిచి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతావమ్మా? ఆయన యందు విశ్వాసం ఉంచుతావయ్యా? దయచేసి ప్రభువునందు విశ్వాసం ఉంచండి. తిరిగి లేపుటకు సమర్థుడైన ఆ దేవుని వైపు మీరు చేతులు ఎత్తండి. యూ వుడ్ బ్లెస్ యూ. ఆయన నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా, యేసు పునరుద్ధానుడయ్యాడనే గొప్ప పండగలో మేము ఉంటున్నాం. నీకు వందనాలు. 50 దినములు ప్రభువా నీ పునరుద్ధానమును ధ్యానించే పండుగలో మేము ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు మా మీదికి పంపబడేంత వరకు ఈ పునరుద్ధాన అనుభవం మేము పొందుకునే కృప మాకు అనుగ్రహించండి. పునరుద్ధాన బలం పొందుకునే కృప మాకు అనుగ్రహించండి. పునరుద్ధానపు శక్తి ద్వారా అనేకులకు ఈ సువర్తమానం చెప్పగలిగే ఆ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. యేసు మృతులలో నుంచి లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే అని పౌలు అన్నాడయ్యా. కొరింథీ పత్రికలో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, మాది కూడా ఒక విశ్వాసం అయ్యేది, మాది కూడా ఒక భక్తి అయ్యేది, మాది కూడా ఒక మతం అయిపోయేది. అయితే ఇది మా తండ్రి ఒక జీవ మార్గం అని, రక్షణ మార్గం అని, పునరుద్ధాన మార్గం అని ప్రభువా నీ యందు మేము ఆనందించుటకు ఇచ్చిన యొక్క సందేశం కొరకై నీకు వందనాలు. మాతో మాట్లాడలేని పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వార్తను బట్టి సియోను కుమార్తెలమైతిగా ఆనందించే కృప మాకు దయచేయండి. యెరూషలేము వాసులమైతిగా అయ్యా నీ యందు ఉల్లసించే కృప మాకు అనుగ్రహించమని నీ బిడ్డలుగా ఈ లోకమందు ప్రభువా ఎంతో సంతోషంతో, ఎంతో శుభప్రదమైన నిరీక్షణతో జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.